మీద దుమ్ము ఎగురుతోంది. యుద్ధబేరీలు మోగుతున్నాయి. వేలాది యోధులు యుద్ధానికి సిద్ధంగా నిలబడున్నారు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి అంటాడు, కృష్ణ, నా రథాన్ని 2 సేనల మధ్య నిలపండి. శ్రీకృష్ణుడు రథాన్ని మెల్లగా ముందుకు నడిపి యుద్ధభూమి మధ్యలో నిలిపాడు. అర్జునుని అంతర్మథనం. అర్జునుడు 2 వైపులా జాగ్రత్తగా చూస్తాడు. అక్కడ అతనికి కనిపిస్తారు తాతలాంటివారు, భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు, సోదరులు, బంధువులు, మిత్రులు. అర్జునుని హృదయం భారమవుతుంది. అతను బాధతో అంటాడు, కృష్ణ, నన్ను చదివించిన గురువుల మీద నేను ఎలా బాణాలు వేయగలను? వారి రక్తంతో నాకు ఆనందం ఎలా వస్తుంది? అర్జునుని చేతులు కంపిస్తాయి. గాంధీవం చేతిలోంచి జారిపోతుంది. నాకు విజయమూ వద్దు, రాజ్యమూ వద్దు. తప్పు చేసినా వాళ్ళు మనవాళ్లే కదా. అర్జునుడు రథంలో కూర్చుని కూలిపోతాడు. ఆయుధాలు లేకుండా చనిపోవటం మేలు, కానీ వీళ్లను చంపడం నాకు చేతకాదు. అర్జునుని ప్రశ్నించే కృష్ణుడు అర్జునుని కరుణతో కాని గంభీరంగా చూస్తాడు. అర్జున, ఈ బలహీనత నీకు ఎలా వచ్చింది? ఇది క్షత్రియునికి తగినది కాదు. ఇది నీకు కీర్తిని ఇవ్వదు, స్వర్గాన్ని ఇవ్వదు. అర్జునుడు వినయంగా అంటాడు, నా మనస్సు గందరగోళంలో ఉంది కృష్ణ. ఏది ధర్మమో నాకు తెలిసిన నా హృదయం అంగీకరించడం లేదు. నేను నీ శిష్యుణ్ణి, దయచేసి నా దారి చూపించు. ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం. కృష్ణుడు మెల్లగా ఉపదేశం మొదలుపెడతాడు. అర్జున, నీవు శరీరాల కోసం దుఃఖిస్తున్నావు, ఆత్మ కోసం కాదు. ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. ఆయుధాలు ఆత్మను కోయలేవు. అగ్ని దహించలేడు, నీరు తడిపలేడు, గాలి ఎండబెట్టలేడు. అర్జునుడు నిశ్శబ్దంగా వింటాడు. పుట్టినవానికి మరణం ఖాయం, మరణించిన వానికి పునర్జన్మ ఖాయం. అటువంటి విషయాల కోసం ఎందుకు దుఃఖిస్తావు? ధర్మం మరియు కర్తవ్యం. ఇప్పుడు కృష్ణుడు ధర్మం గురించి చెబుతాడు. ప్రతి మనిషి ఒక కర్తవ్యంతో పుడతాడు. నీ కర్తవ్యం ధర్మాన్ని కాపాడటం. మంచివాళ్ళు మౌనంగా ఉంటే చెడే లోకాన్ని పాలిస్తుంది. కృష్ణుడు గట్టిగా అంటాడు, ఈ యుద్ధాన్ని వదిలేస్తే లోకం నిన్ను భయపడ్డవాడిగా గుర్తుపెట్టుకుంటుంది. తర్జనుడు తల వంచుతాడు. కర్మయోగం. ఫలాసక్తి లేకుండా కర్మకృష్ణుడు ఇంకా వివరిస్తాడు. నీ అధికారం కర్మ మీద మాత్రమే, ఫలాల మీద కాదు. ఆశ, ద్వేషం, భయం లేకుండా నీ కర్తవ్యం చెయ్యు. జయం, పరాజయం రెండూ సమానమే. ఇలాంటి సమత్వమే యోగం. మనస్సు గురించి అర్జునుని సందేహం. అర్జునుడు ప్రశ్నిస్తాడు, కృష్ణ, మనస్సు చాలా చంచలంగా ఉంది. దాన్ని ఎలా నియంత్రించగలను? కృష్ణుడు సమాధానమిస్తాడు, అభ్యాసం మరియు వైరాగ్యంతో. గాలి లేని చోట దీపం ఎలా నిలకడగా ఉంటుందో నియంత్రిత మనస్సు అలా ఉంటుంది. భక్తి యోగం. భగవంతునికి శరణాగతి. కృష్ణుని స్వరం మృదువుగా మారుతుంది. నీ కర్మలన్నీ నాకు అర్పించు. ఆక, పువ్వు, నీటి బొట్టు అయినా భక్తితో ఇచ్చిన దాన్ని నేను స్వీకరిస్తాను. నా భక్తుడు ఎప్పటికీ నశించడు. అర్జునుని కళ్ళల్లో ఆశ మెరుస్తుంది. విశ్వరూప దర్శనం. అర్జునుడు వినయంగా అంటాడు, కృష్ణ, నీ మాటలపై నాకు నమ్మకం ఉంది, కానీ నీ దివ్యస్వరూపాన్ని చూడాలనుంది. కృష్ణుడు దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. అర్జునుడు చూస్తాడు. అనేక ముఖాలు, అనేక చేతులు, వేల సూర్యుల్లా ప్రకాశం కాలమే యోధులను మింగేస్తున్నట్టు కనిపిస్తుంది. భయంతో అర్జునుడు అంటాడు, ప్రపంచనాథ, దయచేసి కరుణ చూపు. కృష్ణుడు చెబుతాడు, నేనే కాలం, లోక వినాశకుడిని. నీవు కేవలం నా సాధనం మాత్రం. అర్జునుడు పూర్తిగా నమస్కరిస్తాడు. నా అజ్ఞానం నశించింది, నా బలం తిరిగి వచ్చింది. నీవు చెప్పినట్లే చేస్తాను. కృష్ణుని చివరి ఉపదేశం. కృష్ణుడు అంటాడు, సర్వధర్మాలను విడిచి నన్నే శరణు కోరుము. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. శంఖం మోగుతుంది. అర్జునుడు గాంధీవాన్ని బలంగా పట్టుకుంటాడు. ఒకప్పుడు కంపించిన యోధుడు ఇప్పుడు ధైర్యంగా నిలబడతాడు. ముగింపు సందేశం. ఈ ఘట్టం మనకు చెప్పేది, కర్తవ్యం చెయ్యాలి, భయాన్ని జయించాలి, దైవంపై విశ్వాసం పెట్టాలి.